విద్యాసేవ కార్యక్రమాల్లో భాగంగా తాను ప్రోత్సహించిన వ్యక్తికి గురుకుల జూనియర్ లెక్చరర్గా అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిన సందర్భంగా సంతోషం వ్యక్తం చేసిన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్. తన విద్యా సేవా కార్యక్రమాల్లో అద్భుత విజయం, ఇది కదా విజయం అంటే, ఇది కదా ఆత్మ సంతృప్తి అంటే. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ తాను అన్ని విధాలుగా ప్రోత్సహించిన పెద్దరాజుల మధు సనాఫ్ పెద్దరాజుల చంద్రయ్య అనే వ్యక్తి గురుకుల జూనియర్ లెక్చరర్స్ గా సెలెక్ట్ అయ్యారు. అందుకు ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ పెద్దరాజుల మధుకు అభినందనలు తెలియజేశారు. అతిగా సినిమా పరిశ్రమ మీద ఆసక్తి పెంచుకున్న మధుకి అన్ని విధాలుగా ప్రేరణ కలిగించి అన్ని అర్హతలు ఉన్న ఉద్యోగానికి ప్రేరేపించి నా సహాయ సహకారాలు అందించాను. మధు నా మాటకు కట్టుబడి కష్టపడి ఇష్టపడి చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఇప్పుడు మధు ఒక వ్యక్తి కాదు, ఒక కుటుంబం, ఒక సమాజం, పిల్లల భవిష్యత్తు తలరాత దిద్దే గురువు. ప్రతి ఏటా మా అమ్మా నాన్నల పేరిట బేరి వెంకటమ్మ బేరి వెంకటయ్య యాదవ్ మెమోరియల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న విద్యాసేవ కార్యక్రమాల్లో ఇలాంటి ఫలితాలు వస్తే అంతకన్నా ఆనందం ఏముంటుంది, చాలా గర్వంగా ఉంది అని అన్నారు. తాను ఎరవేసిన చెట్టు ఇతరులకి ఫలాలు అందిస్తే అంతకన్నా సంతోషం ఇంకేముంటుందని అన్నారు. ఇలాంటి ఫలితాలే నాకు సంతృప్తినివ్వడమే కాకుండా ఇంకా చాలా మందికి సాయం చేయడానికి స్ఫూర్తినిస్తాయని అన్నారు. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పదంటారు. నేను చదువుకోలేదు కాదు, నాకు చదువుకునే అవకాశం రాలేదు. నా చిన్ననాడే నేను అన్నీ కోల్పోయాను. చదువు విలువ నాకు బాగా తెలుసు కాబట్టి చదువుకునే విద్యార్థులకు నాకు దేవుడిచ్చినంతగా నా శక్తి సామర్థ్యాల మేరకు సాయం చేస్తూనే ఉంటాను, నా కడవరకు అని అన్నారు. ఈ సందర్భంగా పెద్దరాజుల మధు మాట్లాడుతూ పెద్దాయన నాకు మాట చెప్పారు, మనిషి మంచి విలువలతో బతకాలి అన్నారు. సమాజానికి ఉపయోగపడాలన్నారు. తల్లిదండ్రులను మరవరాదు అని విస్మరించరాదని అన్నారు. సినిమా పిచ్చి ఉన్న నాకు అన్ని అర్హతలు ఉన్న పిల్లలు తలరాత మార్చి దేశ భవిష్యత్తును దిద్దాల్సిన నువ్వు ఇలా ఉండటం కరెక్ట్ కాదని నాలో ప్రేరణ కలిగించి నన్ను ఈ దిశగా అడుగులు వేయించిన ఆ మనిషికి ఆ జన్మాంతం కృతజ్ఞతుడై ఉంటానని అన్నాడు. చివరి శ్వాస వరకు ఆయన అడుగు జాడల్లోనే ఆయన మార్గంలోనే పయనిస్తానని అన్నారు.